ఇప్పుడు ఇది ఒకవేళ మనం వాడుతున్నాము, ఫస్ట్ మున్సిపల్ వాటర్ చూద్దాము. అవైతే మనకి కింద ట్యాంక్ ఉంటుంది. సో అవి ఎప్పుడు వస్తాయి కూడా మనకు తెలియదు కొన్నిసార్లు. అంటే డే బై డే అని అంటారు కానీ అంత చెప్పినా కూడా పొద్దున్న వస్తుందా, 5ంటికి లేచి కూర్చోవాలి, 6ంటికి లేచి కూర్చోవాలి, లేకపోతే 4ంటికి కూర్చోవాలి, లేదా హడావిడిగా ఊరు వెళ్ళిపోతాము, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. సో అలాంటి సందర్భాల్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? కరెక్ట్ మేడం. యాక్చువల్గా మేము నోటీస్ చేసింది కూడా కరెక్ట్ మీ పాయింట్ మేడం, కరెక్ట్ చెప్పినట్టుగానే. ఎందుకంటే ఎవరికైనా కానీ ఆ వాటర్ ఎప్పుడు వస్తాయి ఆ టైం కోసం కూర్చోవడం అనేది, వాళ్ళ వర్క్స్ని ఆపు కూర్చోవడం అనేది చాలా పెద్ద ఇబ్బందికరం. ముఖ్యంగా మేజర్గా జాబ్ హోల్డర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు వయసులో, వీళ్ళకి ప్రతిసారి మోటార్ చేయడం చాలా కష్టము. దీంట్లో వాడుతున్న మీ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సార్స్లో ఒక లాజిక్ మేము పెట్టాం మేడం. జనరల్గా మనకి లెవెల్ కోసం లాజిక్ పెట్టామనుకుంటాం, కానీ లెవెల్ కోసంతో పాటు ఈ సెన్సింగ్ ఏంటంటే ఎప్పుడు వాటర్ వచ్చిందనేది కూడా సెన్స్ చేసుకుంటుంది. ఇంతకుముందు వాటర్ ఉంది లేనిది అనేది డిటెక్ట్ చేసుకొని, ఇప్పుడు వాటర్ అనేది వస్తుంది ట్యాంక్లోకి అని మోటార్ చేసుకొని, ఆటోమేటిక్గా ఓవర్ హెడ్ ట్యాంక్లో గ్యాప్ ఎంత చెక్ చేసుకొని ఇమీడియట్గా ఇది వాటర్ ఫుల్ అవుతుందా, ఎస్ ఫుల్ అవ్వగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఫిల్ చేసుకుంటుంది. మన మనిషి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అది ఏ టైం అయినా రావచ్చు, మిడ్ నైట్ అయినా రావచ్చు, ఇబ్బంది లేదు మనకి. ఈ ప్రోడక్ట్ ఉన్నట్లయితే వాళ్ళ ప్రశాంతంగా ఉండొచ్చు, వాళ్ళ వాటర్ పైకి ఓవర్ హెడ్ ట్యాంక్ లిఫ్ట్ చేసుకుంటాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద మున్సిపల్ ట్యాంక్ మనకు ఉంటుంది ఇంట్లో కింద గ్రౌండ్ లో ఉన్నప్పుడు అక్కడ మనకు మున్సిపల్ వాటర్ ఎప్పుడు వస్తే ఇది డిటెక్ట్ చేసుకుంటుంది. అవి వస్తున్న వెంటనే పైన ట్యాంక్ లో మనకి ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నాయంటే ఫిల్ చేస్తుంది ఆటోమేటిక్. అంతే మేడం. ఇప్పుడు మనిషి ఉన్నా కానీ చేసే పని అదే. ఫస్ట్ మనకు వాటర్ రాగానే ఏం చేస్తే చెక్ చేసుకుంటాము, ఫుల్ అయిందనగానే మోటార్ ఆన్ చేస్తాం, మోటార్ ఆన్ చేసి ఓవర్ఫ్లో అవుతుంది చెక్ చేసుకుంటా ఉంటాం. ఆ పని అంతా కూడా ఇది చూసుకోకూడదు. సో కంప్లీట్ గా మోటార్ చేసుకుంటుంది, చెక్ చేసుకుంది, ఎస్ వాటర్ వస్తుందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంది, ఇమ్మీడియట్ గా పైన ఎంత అయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసి చక్కగా ఆపేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్నటువంటి కెపాసిటీని పర్ఫెక్ట్ గా మనకి మున్సిపల్ వాటర్ తో ఫిల్ చేసిన డివైస్ అవుతుంది మేడం. సో మనం చేసే పని అయితే ఉందో మనం లేకుండా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అరే నేను లేను, ఇప్పుడు వాటర్ రిలీజ్ చేస్తారు, సో వాటర్ పట్టకపోతే మళ్ళీ నేను వాటర్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికి ఆ ఇబ్బంది ఏమి లేకుండా, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆ వాటర్ ఓవర్ఫ్లో అయితే అయినాయి అనుకోండి, పక్కింటి వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ కాలనీ వస్తే వాళ్ళు ఊరుకోరు, మీ మొత్తం వాటర్ అంతా వేస్ట్ అవుతుందండి, సో రోడ్డు మీకు వచ్చేసింది అని చెప్పి ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు కూడా దానికి ఫైన్ వేస్తున్నారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్స్ వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాల్సి వస్తుంది పని కట్టుకొని. సో ఈ ప్రోడక్ట్ అనేది ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు మేడం. ఈ టాస్క్ కంప్లీట్గా మా అస్త్ర ఆటోమేషన్ అనేది టేక్ కేర్ చేసుకుంటాం.